నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. ఈరోజు మన వీడియో ఒక మంచి సెలబ్రేషన్ వీడియో అయితే ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను. నేను సంతోషంగా ఉన్నాను, నాతో పాటు ఇతరులు కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఒక మంచి వీడియో అనే చెప్పుకోవచ్చు. ఇంతకి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని కనబడుతుంది, కానీ బర్త్డే ఎవరిది అన్నది కదా మీ డౌటు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి మన వీడియోలకి. బర్త్డే అమ్మాయి అయితే ఇంకా రాలేదండోయ్, నేను కూడా తన కోసం ఎదురు చూస్తున్నాను. బర్త్డే అమ్మాయి లేదు కానీ ఇక్కడ సోడాలు కనబడతాయి అనుకుంటున్నారా? నాతో పాటు మన భాగ్య ఉంటుంది కదా, భాగ్యకి సోడాల పిచ్చి. అందుకే కలవడం ఆలస్యం లేదు, బేకరీకి రావడం ఆలస్యం లేదు, సోడా అయితే పట్టేసుకున్నది. ఇంతకు ఈ బేకరీ ఎక్కడ అనుకుంటున్నారా? లక్షపేటలో క్వాలిటీ బేకరీ అండి, బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో. అమ్మయ్య, ఇక వచ్చేసింది మన బర్త్డే అమ్మాయి. ఈ బర్త్డే అమ్మాయి కోసం నేను దాదాపు గంటన్నర జర్నీ చేసి అమ్మాయి దాకా పోయి ఆ అమ్మాయిని నేను సర్ప్రైజ్ ఇద్దామనేసి బేకరీ దగ్గర ఆగి మా భాగ్యతో అయితే నేను లేను అని చెప్పి పిలిపించుకున్నా. పక్కన అబ్బాయి మనోడు అనుకున్నారు, మనోడు కాదు. మన బర్త్డే పాప రావడానికి టైం పట్టింది కదా, ఆలోపు ఆ బేకరీలోకి వచ్చి మేము కూర్చున్న ప్లేస్లో పఫ్ తినడానికి అయితే ఆ అబ్బాయి వచ్చిండు. తీరా చూస్తే మా గందరగోళం చూసి పాప మా అబ్బాయి పక్కకి వెళ్ళిపోయిండు అనుకోండి, అది వేరే విషయం. ఇక మన బర్త్డే పాప దగ్గరికి వస్తే ఇక్కడ ఒక్కొక్కటిగా అన్నీ నేను రెడీ చేసి పెడుతున్నాను అన్నట్టు. అమ్మాయి రాకముందే అన్ని కేక్ ఇంకా కావాల్సిన ఐటమ్స్ ముందే బేకరీ వాళ్ళకి చెప్పేశాను అన్నట్టు. ఇక్కడ నేనేమో సీరియస్గా ఇది ఇక్కడ ట్రై చేస్తున్నా తీయడానికి. ఇదేమో మంచిగా ముచ్చట్లు పెడతాను. అటో ఇటో కష్టపడి ఆ స్టిక్కర్లు తీసేసి దానిపైన అయితే వేసేసినాను, ఇలా సెట్ చేసేసాను. ఇక తర్వాత వచ్చిందండోయ్ మహారాణి అన్నట్టు కిరీటం కూడా తీసుకున్నా. అక్కడ చిన్న స్మాల్ డ్యాన్స్ చేసిన, నేను వీడియో తీస్తున్నారు అన్నది మర్చిపోయి. హ్యాపీ బర్త్డే డియర్ అని ఏదో పాట పాడినా, నాకు పాట కూడా రాదనుకోండి. అట్లా అక్కడ కాసేపు కొంచెం సందడి చేసిన. మరి మనం ఎక్కడుంటే అక్కడ సందడి ఉండాల్సిందే కదండి ముచ్చట. వీడియో ఎంత కష్టపడి తీసినా కానీ ఎడిట్ చేసే టైంకి ఫోన్ సైలెన్స్ పెట్టుకోపోయినాం అనుకోండి, ఇట్లా ఫోన్ వస్తే మొత్తం బాయే అన్నట్టు మర్చిపోయినా. ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేసిన, అదేదో మీరు గమనిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి. ఇక అడిగేసి ఇడిగేసి మేము క్యాండిల్ అయితే వెలిగించేసినాం, బర్త్డే సప్పట్లు అయితే కొట్టేస్తాను. మీరు అనొచ్చు, అంటే మీలో కొంతమంది ఇంత పెద్దగా బర్త్డే కేక్ కోసుడు ఏందండి అని అనుకోవచ్చు. కానీ సంవత్సరంకి ఒకసారి వచ్చే రోజు ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది. నేను సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చేసరికి తను ఎంతో సంతోషంగా ఉన్నది. మనం ఎలా వెళ్ళామా, ఎంత కష్టపడిపోయామా, ఏం చేసామా అన్నది తర్వాత థింక్. కానీ 1 ఇయర్ అంతా ఆమె గుర్తుపెట్టుకుంటుంది. ప్రతి బర్త్డేకైనా మనని ఫస్ట్ గుర్తు చేసుకుంటుంది. జీవితం అంతా కాలం మనం గుర్తుండిపోవాలంటే ఇట్లాంటి సర్ప్రైజ్లు ఇచ్చేయాలి. ఇక్కడ నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సిల్వర్ రింగు. మేమిద్దరం కలిసి ఒకే దగ్గర జాబ్ చేసినాం. అప్పుడు అనుకున్నాం సేమ్ రింగు తీసుకోవాలని. అప్పుడు వీలు కాలేదు. తన కోరిక సిల్వర్ రింగ్ పెట్టుకోవాలని, అది నాకు గుర్తొచ్చి తనకైతే సిల్వర్ రింగ్ ఇచ్చాను. ఈ నా సర్ప్రైజ్కి మా భాగ్య కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసింది. నా రైట్ హ్యాండ్ భాగ్య కాబట్టి ఏ పని చేయాలనుకున్నా భాగ్య నాకు సపోర్ట్గా హెల్ప్గా ఉంటుంది. ఇంతకు మా భాగ్య కనబడతలేదు అనుకుంటారా? ఆగండి కనిపిస్తుంది. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది కదా, కేక్ కటింగ్ అంతా అయిపోయింది కదా. ఇక్కడ మేము ఫోటోలు దిగడం జరిగింది. లాస్ట్లో ఉన్నది కదా తను భాగ్య. ఒక్కటి మాత్రం నా విషయంలో ఎప్పుడు జరుగుతుందండి, మంచిగా ప్లాన్లు ఎత్తా, దగ్గరుండి అరేంజ్ చేస్తా, తీరా వీడియోలు ఫోటోలు అన్న టైంకి తీసేవాళ్ళు ఉండరు, తీసేవాళ్ళు ఉన్నా మాకు ఓపిక ఉండదు. ఇక్కడ మా భాగ్య చూడండి, కేకు తినిపించడానికి ఎంత సతాయిస్తుందో. మొత్తానికైతే తనకు కావాల్సిన కేక్ తను తినేసింది అనుకోండి. నా విషయానికైతే చిన్న చిన్న ఆనందాలు కోల్పోవద్దండి. ఎందుకంటే ఆ చిన్న చిన్న ఆనందాలే మనం జీవితంలో ఎదగడానికి, బ్రతకడానికి అవి మనకి ఒక ఆధారంగా ఉంటాయి. ఇంతకు మీరు బర్త్డే బేబీకి విష్ చేయరా? చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.